పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిజన సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు పచ్చకామెర్లు సోకి ఆసుపత్రి పాలవటంపై గిరిజన సంఘాలు ఆందోళన చేపట్టాయి. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. హాస్టల్స్లో మౌలిక సదుపాయాలు లేవని పలుమార్లు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని వాపోయారు. అధికారులు ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఇప్పుడు 150 మంది పిల్లలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని, మరో 2 విద్యార్థులు మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు గిరిజన శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే జిల్లా అధికారులతో ఒక్క సమీక్షా సమావేశం కూడా నిర్వహించకపోవటానికి కారణమేంటని నిలదీశారు. పూలంజలి 10th క్లాస్ చదువుతుంది సార్. ఫస్ట్ నుంచే బాగాలేదు సార్. మాకు కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు సార్. మేడమ్స్ ఫోన్ చేసి చెప్పలేదు, ఏం చేయలేదు సార్. దసరా సెలవులు కదా సార్, 2010 దసరా సెలవులు ఇచ్చారు సార్. దసరా సెలవులకి అయితే మాకు పాపకు తీసుకుని రండి సెలవులు అని అన్నారు సార్. మేము వచ్చేసరికి పాపకి స్కూల్లోనే బాగాలేదు సార్. బాగాలేకపోతే ఇంటికి తీసుకెళ్ళాకేమో మేము కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళాం సార్. తీసుకెళ్తే మోషన్స్, వాంతింగ్స్, జ్వరం అన్నీ ఉన్నాయి సార్. పక్కన చిన్న హాస్పిటల్ సార్ మాది. అక్కడ తీసుకెళ్తేమో బాటిల్ ఎక్కించారు, ఇంజక్షన్ వేసారు, తగ్గింది సార్. తగ్గింది కదా అని ఇంటికి తీసుకెళ్ళిపోయింది. ఇంటికి తీసుకెళ్ళిపోయిన తర్వాత నీరసంగా ఉంది కదా సార్. అంతే సార్. శనివారం తీసుకెళ్ళి నెక్స్ట్ వారం నైట్ 11 గంటలకు చనిపోయింది సార్. 600 మంది పిల్లలకి 20 బాత్రూమ్లు ఎట్లా ఉంటాయి సార్? బాత్రూములు బాగోలేవు సార్. బాత్రూములు లేవు, వాటర్ ప్లాంట్ లేదు, ఫుడ్ మెయిన్ మరీ డార్మెంటరీ బోర్నింగ్ చేసి వర్షం పెడితే పిల్లలు నేను వెళ్ళేటప్పల్లా ఆ చెట్లకి అంత తింటారు సార్. పల్లెలు మూసుకొని ఇలాగ తినేటట్టు ఉన్నారు సార్ పిల్లలు. ఫ్యాన్లు లేవు, లైట్లు లేవు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికార యంత్రాంగం కలుగు చేసుకొని అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం సార్. అక్కడ 2 ఏఎన్ఎంలు ఉండవలసింది, ఒక ఏఎన్ఎంలు ఉన్నారు సార్. ఇప్పుడు ఏఎన్ఎంని బలి చేశారు. తప్పేమో ప్రభుత్వం అనేది, ఒక ఏఎన్ఎంని బలి చేశారు. ఆ ఏఎన్ఎంని విజయని ఆవిడ పేదరాలు, ఆవిడకి విధుల్లోకి తీసుకోవాలి సార్. ఆవిడ తప్పేం లేదు, ఆవిడ విధుల్లోకి తీసుకోవాలి. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత గిరిజన మంత్రి గారు మొదటి సంతకం పెట్టారు, అమలు చేయలేదు. ఈరోజు మొత్తం కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 1.5 ఏళ్ల కాలంలో 13 మంది గిరిజన విద్యార్థులు చనిపోయారు. అందులో 9 మంది ఆశ్రమ పాఠశాలలు, ఇప్పుడు 2 పిల్లలు, కేజీబీవీ 2 పిల్లలు ఉన్నారు. ఏదైతే గిరిజన విద్యార్థులు ఈరోజు మౌలిక సదుపాయాలు లేక ఒకవైపు ఇబ్బంది అయితే పౌష్టికాహారం అనేది అందట్లేదు. ప్రాపర్గా మెనూ అమలు చేయకపోవడం ఒకటైతే, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పౌష్టికాహారం అందించడానికి డైట్ ఛార్జీలు అనేది పెంచకపోవడం కూడా ఇక్కడ ప్రధానమైన సమస్య ఉంది. అలాగే విద్యార్థులకి ఏఎన్ఎంలు అనేది స్థానికంగా చూడాల్సిన వాళ్ళు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఏఎన్ఎంస్ లేరు, ఆశ్రమ పాఠశాలలో పూర్తిగా లేరు. ఇదొక వైపు. అలాగే ప్రతి సంవత్సరం ఇప్పటికీ మనం గత 10 ఏళ్లుగా చూసుకుంటే వందలాది మంది గిరిజన విద్యార్థులు పార్వతీపురం ఐటీడీఏలో చనిపోయారని అధికారులే ఆర్టీఐ చట్టం ద్వారా నివేదికిస్తారు. మరి వందలాది మంది విద్యార్థులు చనిపోతే ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? శాశ్వతపరమైన చర్యలు తీసుకోవట్లేదు. 611 మంది పిల్లలు ఉన్న చోట కనీసం ఒక 40-50 టాయిలెట్స్ లేవు, బాత్రూమ్స్ లేవు, రన్నింగ్ వాటర్ లేదు. ఒకే గదిలో పడుకోవాలి, ఒకే గదిలో చదువుకోవాలి, ఒకే గదిలో విశ్రాంతి తీసుకోవాలి. ఈ పరిస్థితులు ఉన్నాయి. ఆ గదిలో కూడా ఫ్యాన్స్ లేవు, లైట్స్ లేవు, కిటికీలకు మెస్సులు లేవు. ఇదంతా ప్రభుత్వం అధికారులు కళ్ళు మూసుకుపోయారని మేము అడుగుతున్నాం. ఇంత జరుగుతుంది. ఈరోజు గతంలో వైసీపీ ప్రభుత్వం విద్యార్థులు కురుపాంలో పాము కాటుతో చనిపోతే తక్షణం ఒక 5 లక్షల ఆర్థిక సహాయం చేశారు పుష్పశ్రీవాణి గారి టైంలో. వీళ్ళు ₹1 కూడా గిరిజన విద్యార్థులు ఇవ్వడానికి ముందుకు కూడా రావట్లేదు. ఇంత నిర్లక్ష్యం పనికి రాదు. అలాగే స్థానికంగా ఎమ్మెల్యే ఉన్నారు, విప్పుగా ఉన్నారు, ఈ రోజుకు పరామర్శ చేయలేదు. జిల్లాలో గిరిజన మంత్రి ఉన్నారు, ఈ రోజుకు పరామర్శ చేయలేదు. కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు. అలాగే గురుకులాల్లో పర్యవేక్షణ చేయడానికి జిల్లా స్థాయిలో అధికారులు లేరు. అమరావతి నుండి అధికారులు రావాలి. ఈరోజు అమరావతి నుండి అధికారులు వచ్చి ఇక్కడ చూసే పరిస్థితి లేదు. అలాగే మంత్రి గారి నిర్వాహకం వల్ల, రాష్ట్ర ప్రభుత్వం నిర్వాహకం వల్ల పార్వతీపురం ఐటీడీఏకు కూటమి ప్రభుత్వం వచ్చిన నుండి రెగ్యులర్ పీఓ లేడు, రెగ్యులర్ డీడీ లేరు. ఎవడు పర్యవేక్షణ చేస్తాడు? గిరిజన పిల్లల రాలిపోతున్నా సరే ఈ ప్రభుత్వం కానీ అధికారులు కానీ చాలా చులకన భావంతో చూస్తున్నారు. గిరిజన ప్రాణాలకు ఎటువంటి విలువ ఇవ్వట్లేదని మేము అభిప్రాయపడుతున్నాం. జిల్లా వ్యాప్తంగా అవి మౌలిక సదుపాయాలు ఎక్కడా లేవు. కొన్ని ఆశ్రమ పాఠశాలలో ఈ ప్రహరీలు లేక చాలా విద్యార్థులు ఇబ్బందులు, పాములు వస్తున్నాయి. ఆ పాములు రావడం, కరవడం కూడా జరుగుతుంది. అవి హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ రోజుకి ఇంతమంది 111 మంది ఈరోజు విద్యార్థులు అక్కడికి వెళ్ళి కేజీహెచ్లో ఉన్నారు. 37 మంది అక్కడ ఉంటే కనీసం వాళ్ళ సదుపాయాలు కూడా లేవు. ఈరోజు ఉన్నారు మినిస్టర్ గారు,
మన గిరిజన శాఖ మినిస్టర్ గారు ఒక్క దకాల కూడా ఇక్కడ ఎంత జరుగుతున్న సెషన్లో ఉండి ఈ రోజుకి ఇక్కడికి వచ్చి చూసి పిల్లల్ని ఒక్కరోజు కూడా చూడలేదు, వాళ్ళ గురించి తెలుసుకోవడం కూడా లేదు. అలాగే నియోజకవర్గ ఎమ్మెల్యే ఉంది విప్పు జగదీశ్వర్ గారు కూడా ఈ రోజుకి వచ్చి చూసి వాళ్ళకి ఏడు జరిగింది అనే ఆ విషయంలో కూడా తెలుసుకోలేదు.